హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ స్వస్థత మహోత్సవంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. జూలై 12వ తేదీ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పట్టణంలో గల YMCA ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్ AC ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ అనేక మందిని తాకుతున్నాడు. గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలాలు పొందుకుంటున్నారు. స్వస్థతల కొరకు వచ్చే వారికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. మీరు కూడా రండి, సమయం పాటించండి. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఉదయమే లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఈ మంచి దినం దేవుడు మనకి ఇచ్చారు కనుక మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన. అంత మాత్రమే కాదు, చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకిచ్చి మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాడు దేవుడు కదండి. ఆ వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం, ప్రోత్సాహపరచబడుతున్నాం. ఈ దినం కూడా దేవుడు మంచి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు. దేవుడు అన్నాడు, చెట్టుకు మంచు ఉండినట్లుగా నేను అతనికి ఉంటాను. దేవుని బిడ్డ, చూడండి, ఎప్పుడైనా మీరు చూసారా చెట్టు పైన మంచును? మీరు ఎప్పుడైనా చూసారా? మనం చూసినప్పుడు ఆ యొక్క చెట్లపై మీద మంచు ఎలా ఉంటుందంటే అంటపెట్టుకొని ఉంటుంది కదండి. మరి దేవుడు అంటున్నాడు, నీకెవ్వరు లేరని బాధపడుతున్నావా? అందరు వదిలేశారని బాధపడుతున్నావా? అరే, ఈ కష్టాల్లో నాకెవ్వరు తోడలేరే, నాకెవ్వరు అండగా లేరే, అందరూ నాతో ఉంటారనుకున్నాను. ఎంతోమంది బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారే, నాకు ఏ ఆపద వచ్చినా నాకు వారు తోడుగా ఉంటారని నేను అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఎవ్వరు లేరని బాధపడుతున్నా కదూ. నీతోనే ప్రభు అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటా. ఎవ్వరు లేరని బాధపడుతున్నావా? కానీ నేను నీకు తోడుగా ఉంటా. చెట్టుకు ఏ రీతిగా మంచు అంటి పెట్టుకుని ఉంటుందో అలా నీకు నేను అంటు పెట్టుకుని ఉంటా. అంటే ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టను, ఒక్క క్షణం కూడా నేను మర్చిపోను. నువ్వు బాధపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మంచు చెట్టుకి ఎంతగా ఉపయోగపడుతుందంటే ఆ మొక్క ఎదగడానికి మంచు చాలా ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, అలాగే దేవుడు నీకు తోడుగా ఉంటే, మనకు తోడుగా ఉంటే, చూడండి, ఆయన అంటున్నారు, తామర పుష్పము ఎదుగునట్లు అభివృద్ధి ఉన్నట్లు నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుడు చెప్తున్నారు. అవునండి, ఆయన మనకు తోడుగా ఉంటే మనలో అభివృద్ధి మనం చూడగలుగుతాం, ఆశీర్వాదం చూడగలుగుతాం, దీవెన మనం చూడగలుగుతాం. దేవుని పిల్లలారా, చూడండి, దేవుడు నీకు తోడుగా ఉండి చెట్టుకు మంచు ఉండినట్లుగా నీకు తోడుగా ఉండి తామర పుష్పము ఎదుగునట్లుగా నీకు అభివృద్ధి కలుగజేస్తానని ప్రభు అంటున్నారు. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా, అలాగే రెండవదిగా తామర పుష్పం ఎదుగునట్లుగా నేను అభివృద్ధి చేస్తానని దేవుడు అంటున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నావా? నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఆయన తోడుగా ఉండబోతున్నాడు, నీకు అభివృద్ధి కలగబోతుంది. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత విషయాల్లో, వ్యాపారంలో, చేతి పనిలో, సేవా రంగంలో, అన్నిట్లో కూడా అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు.
మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటాం. ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసైని. ఏసైకి థ్యాంక్ చెప్తారా? అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ ఉదయకాలం నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నేను చెట్టు మంచు ఎలా తోడుగుంటుందో నేను అట్లా ఉంటానని, నేను అతనికి ఉందునని వాగ్దానం ఇచ్చా. వందనాలయ్యా. అవునయ్యా, మాకు తోడుగా ఉండే దేవుడే, మాకు అండగా నిలిచే దేవుడే, ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడువని దేవుడుగా మరువని దేవుడుగా ఉన్నందుకు వందనాలు. తామర పుష్పము ఎదుగునట్లుగా అభివృద్ధి అవుతారని మీరు చెప్పారు నాయన. అటువంటి అభివృద్ధి ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి వారి జీవితంలో నీ ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయండి నాయన. ఇదిగో వారి వ్యాపారాలు, వారి చేతి పనులు, అలాగే వారి ఉద్యోగ విషయాల్లో, అన్ని విషయాల్లో వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, వారి కష్టాలన్నింటి నుంచి విడిపించండి, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి నాయన. నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం నాయన ప్రతి కుటుంబానికి దయచేయండి. అలాగే నాయన అయ్యా, డిఎస్సి రాస్తున్న బిడ్డలకు మంచి విజయాన్ని ఇవ్వండి, మంచి మంచి ఉద్యోగాల్లో వారిని స్థిరపరచండి. వివాహం కాని పిల్లలు వివాహాలు జరిగించండి, గర్భాలు తెరవండి నాయన. కోర్టు కేసులో న్యాయం చేయండి ప్రభు, భూ వివాదాలు పరిష్కరించండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది. స్థలం గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదురుగా APNGOs ఫంక్షన్ హాల్. ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు. స్వస్థత కొరకు వచ్చేవారు అనేకులు దేవుని యొక్క హస్తము చేత తాకబడి స్వస్థత పొందుకున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడే వారికి విడుదల పొందుకున్నారు. జూలై 15వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. సరిగ్గా 9 గంటలకు ప్రారంభించబడి 2 గంటలకు ముగించబడుద్ది. కనుక మీరు మీ కుటుంబాలతో కలిసి రండి, దైవ కార్యాలు పొందుకోనండి.